మా ప్రాంతం నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన చూసినప్పటి నుంచి ఆయన కృషి కసి రాజకీయంలో పైకి రావాలనే కసి బాగా ఉంది. దాన్ని బట్టి ఎప్పుడైనా సీఎం అవుతారని అనుకున్నాం. కాకపోతే ఇన్నాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప డెవలప్మెంట్ చేసుకున్నారు ఆయన సీఎం అయినప్పుడు. మన రేవంత్ గారు సీఎం అయిన తర్వాత మన ఉమ్మడి పాలమూరు జిల్లా కూడా అదే రేంజ్లో ఇంకా ఎక్కువ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. సీఎం కావడం చాలా సంతోషంగా ఉంది. నేను సార్ ఒక 15 ఏళ్ళ నుంచి సార్ అభిమాని. నేను సార్ ఏమిటంటే తిరిగేవాడిని ఎక్కువ. ఈ ప్రమాణ స్వీకారానికి రేపు చేస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొండారెడ్డిపల్లి గ్రామం అనేది ఒక ల్యాండ్ మార్క్గా కాబోతుంది. ఎందుకంటే ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో కొండారెడ్డిపల్లి అంటే ముఖ్యమంత్రి ఊరుగా ప్రసిద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1951-52 బూరుగుల రామకృష్ణారావు తర్వాత ఈ మళ్ళీ 2023లో రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇది ఒక రికార్డు. ఎందుకంటే మన పాలమూరును ఎప్పుడు మన దక్షిణ తెలంగాణగా వివక్షగా చూసి ఏ నాయకుడు ఎదగలే. ఈ మన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ ఉమ్మడి పాలమూరుకు ఒక రికార్డుగా నేను భావిస్తున్నాను.